హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వస్తున్నామండి. ఎంతో సాఫ్ట్గా హెల్త్కి ఎంతో బెనిఫిట్ అయ్యే స్వీట్ పొటాటో ఉబ్బట్లండి. మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. స్వీట్ పొటాటోలో ఉన్న బెనిఫిట్స్ కూడా ఇందులో పోస్ట్ చేస్తున్నానండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ చేస్తుంది. నేనైతే 2 kg స్వీట్ పొటాటో ఇలా శుభ్రం చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు చేసుకున్నాను. పొటాటో సన్నగా ఉంటే 2 విజిల్స్ చాలండి, మరి మెత్తగా పోతాయి. అంత లోపల మనం పిండిని కలుపుకుందాము. 2 kg పొటాటోకి నేను 1/2 kg మైదాని అయితే కలుపుకుంటున్నానండి. మైదాలో నేను చెరోటి రవ్వను కూడా తీసుకుంటాను. ఇందులో 1 కప్పు దాకా చెరోటి రవ్వను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వలన మైదా అనేది సాఫ్ట్గా ఉంటుంది. ప్లస్ ఇంకా మైదా మనం ఒబ్బట్లు తట్టడానికి ఈజీగా వస్తుంది. అది కొంచెం మైదా సాగదు కదండి, ఇదైతే ఈజీగా సాగుతుంది. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కలర్ కోసము, నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది బాగా మెత్తగా కలుపుకోవాలండి. అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇదైతే చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా లూజ్గా అయితే కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా ఇది కొద్దిగా లూజ్గా ఉండాలి, మరీ ఎక్కువ కాదు. కొద్దిగా వాటర్ వేసుకోండి. దీనిలో ఆయిల్ అయితే చాలానే పడుతుందండి పిండి మిక్స్ చేసినప్పుడు. ఇలా చూడండి, ఇలా మెత్తగా చేసిన తర్వాత ఆయిల్ అయితే కొద్దిగా చాలా వేసుకొని సాఫ్ట్గా అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఇది సైడ్లో పెట్టుకోండి. అంతలోపల మన స్వీట్ పొటాటో అయితే ఉడికిపోయింది. దాన్ని మనం చల్లార్చుకోవాలి. నెక్స్ట్ పొటాటో అయితే ఉడికిపోయిందండి. దాన్ని తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చూడండి, ఇలా చాకుతో కట్ చేస్తే లోపలికి వెళ్తుంది. నాకైతే 3 విజిల్స్కి ఇలా వచ్చింది. మీరు సన్నగా ఉంటే 2 విజిల్స్ వేసుకోండి. నెక్స్ట్ నేను ఒక కొబ్బరి చిప్పనైతే ఇలా తురుము పెట్టుకున్నానండి. అందులో నేను బెల్లం అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. నాకైతే 1/2 kg బెల్లం అయితే పట్టిందండి. ఇది 2 మిక్స్ చేసుకొని పూర్ణంలో కలుపుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. నెక్స్ట్ ఇలా సాఫ్ట్గా తట్టుకొని చపాతీలు అయితే 2 పక్కల కాల్చుకోవాలండి. ఇందులో నెయ్యినైతే వేసుకొని కాల్చుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. పూర్ణం మిక్స్ చేసేది క్లిప్ అయితే మిస్ అయిందండి. ఒకవేళ మీకు పూర్ణం లూజ్గా అనిపిస్తే కలుపుకున్న తర్వాత అది కొద్దిసేపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల గట్టిపడుతుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే కొద్దిగా స్టవ్ మీద వేడి చేసుకోవడం వల్ల కూడా గట్టిగా అవుతుందండి. అంతే అండి, ఈజీ ప్రాసెస్. ట్రై చేయండి. ఎంత సాఫ్ట్ అయినా, టేస్టీ అయినా, హెల్తీ అయినా ఒబ్బట్టు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోను మరికొందరికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.